గులాబీ మొక్కలో చిగుళ్ళు రాకపోవడము, మొగ్గలు రాకపోవడము, వచ్చిన మొగ్గలు కూడా మాడిపోవడము, చిగుర్లు కొత్తగా వచ్చే చిగుర్లు కూడా మాడిపోవడం జరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి గులాబీ మొక్క మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా తీసుకోకపోవడం, మరి ఒక్కసారిగా నీరసించి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యేనండి. ఇలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజరు తప్పకుండా 15 రోజులకు ఒక్కసారి ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల మొక్క రిఫ్రెష్ అయిపోతుంది. కొత్తగా చిగుళ్ళు స్టార్ట్ అయితే అదేవిధంగా మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ గులాబీ మొక్క గురించి లాస్ట్ ఒక వీడియోలో నేను షేర్ చేసుకున్నానండి. ఈ మొక్కను నేను మొత్తం ప్రూనింగ్ చేసేసుకున్నాను, హార్డ్ ప్రూనింగే చేసుకున్నాను. హార్డ్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడు మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కంపల్సరిగా మీ గులాబీ మొక్కలు పూలు పూయకపోతే మాత్రం కంపల్సరిగా హార్డ్ ప్రూనింగ్ అయితే చేసుకోండి. ఈ సమయం కూడా చాలా మంచి సమయం. ఇప్పటి నుంచి మనం జనవరి వరకు కూడా గులాబీ మొక్కకి హార్డ్ ప్రూనింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, చిగుర్లు వచ్చేంత వరకు నీడలో అయితే మొక్కను పెట్టుకోండి. అదేవిధంగా కట్ చేసిన కొమ్మల దగ్గర అలోవెరా జెల్ కానీ, పసుపు కానీ, దాల్చిన చెక్క పౌడర్ కానీ కంపల్సరిగా అప్లై చేసుకోవాలండి. లేకపోతే మొక్క మెల్లగా ఎండుతూ వచ్చేసి మొక్క మొదల దగ్గరకు వచ్చి మొత్తంగా ఎండిపోతుంది. కాబట్టి కంపల్సరిగా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. మరియు ఇంకొక టిప్ చెప్పాలంటే అండి, ఇలా పెద్ద పెద్ద ఆకుల్ని మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఎందుకు అంటే ఆకుల కింద మనకి చిగుర్లు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ పెద్ద ఆకుల్ని తీసేయడం వల్ల చిగుర్లు ఇంకా ఫాస్ట్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి కణుపు దగ్గర చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోయినాయండి. నేను లాస్ట్ వీడియోలో మొత్తం అడుగునున్న ఆకులు మొత్తం తీసేశాను. అదేవిధంగా కొన్ని పైన ఉన్న ఆకుల్ని ఉంచాను. ఇప్పుడైతే కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ ఉన్న ఆకుల్ని కూడా కంపల్సరిగా తీసేసుకోవాలి. మీరు కూడా మీ మొక్కలో అడుగున ఉన్న ఆకుల్ని, లేకపోతే పండుబారి ఉన్న ఆకుల్ని, లేకపోతే ఎటువంటి పెస్ట్ ఉన్న ఆకుల్ని అయితే కంపల్సరిగా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. తీసినవి కూడా కుండీలో అయితే అస్సలు ఉంచకండి, ఎప్పటికప్పుడు బయటన్నా పారేసుకుంటూ ఉండాలి. ఇలా అడుగున ఉన్న ఆకుల్ని కానీ, లేకపోతే పైన చిగుర్ల దగ్గర ఉన్న కానీ పెద్ద పెద్ద ఆకుల్ని కంపల్సరిగా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. మొక్క నుంచి ఎంతో కొంత బలం ఈ ఆకులు కూడా తీసుకుంటాయి కాబట్టి వీటిని తీసేయడం వల్ల తొందరగా చిగుళ్ళు స్టార్ట్ అయిపోతాయి. అదేవిధంగా మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ముఖ్యంగా మొగ్గలు మాడిపోవడానికి రీజన్ ఏంటంటే, గులాబీ మొక్కకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వచ్చే ఎండ అయితే సరిపోతుందండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఎండ అయితే అస్సలు పనికిరాదు. మధ్యాహ్నం 12 గంటల లోపు వచ్చే ఎండలోనే ఉంచండి. ఇలా లేకపోతే ఈ గులాబీ ఆకుల్లో ఏంటంటే తేమ శాతం చాలా తక్కువ ఉండడం వల్ల ఎండ ఎక్కువ తగిలినా సరే ఆకులు మాడిపోతూ ఉంటాయి అన్నమాట. కంపల్సరిగా పెస్ట్ ఏమన్నా ఉంటే పెస్ట్ కంట్రోల్స్ అయితే ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఇంకొక టిప్ ఏంటంటే, ఇలా కుండీలలో పెద్ద పెద్ద మొక్కలు కాకుండా చిన్నగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి. ఇప్పుడు గడ్డి మొక్కలు కానీ, పిచ్చి మొక్కలు కానీ మనం ఒకటి రెండు రోజులు వదిలేసామంటే మాత్రం తప్పకుండా అవి పెద్ద పెద్దగా అయిపోతాయి. వేర్లు మొత్తం మట్టిలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా మట్టిని ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ గడ్డి మొక్కలు కానీ, పిచ్చి మొక్కలు కానీ వేర్లతో సహా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఇంకొక టిప్ ఏంటంటే, ఈ వర్షాకాలము చలికాలం వెళ్ళేంత వరకు మట్టిని మాత్రం ఎప్పటికప్పుడు 4 రోజులకు ఒక్కసారన్నా ఇలా లూజ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మట్టిలో తేమ శాతం ఏమన్నా ఉన్నా, లేకపోతే వాటర్ ఏమన్నా నిలిచి ఉన్నా ఎప్పటికప్పుడు ఆరిపోతూ ఉంటుంది. వర్షాలు పడినా సరే మట్టి ఆరదు కదా. మనము ఇలా కదిలిస్తూ ఉండడం వలన గాలి ప్రసరణ అనేది తొందరగా మట్టిలోకి వెళ్ళిపోయి మట్టి అనేది ఆరిపోతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ టిప్స్ అయితే కంపల్సరిగా ఫాలో అవ్వాలండి. ఫాలో అవ్వడం వల్ల గులాబీ మొక్కలు అనేది అస్సలు చనిపోవు. అదేవిధంగా మొక్క నిండా పువ్వులు పూస్తూ ఉంటాయి. ఇంకొచ్చేయండి ఫర్టిలైజర్ చూసేద్దాము. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అయింది. ఇది పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది. అదేవిధంగా మట్టిలో ఉన్న ఫంగస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మరియు మంచి ఫర్టిలైజర్ అనమాట. ఇది గ్రోత్ బూస్టింగ్ ఫర్టిలైజర్ అనమాట. రూపాయి కూడా ఖర్చు లేకుండా వెరీ న్యాచురల్ ఫర్టిలైజర్ అండి. అలోవెరా, మన గార్డెన్లో ఉన్న అలోవెరాని నేను 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఒకదాంతో నేను ఇన్స్టెంట్గా చూపించేస్తానండి. ఇంకొకటి వచ్చేసి ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఇవి 2 తీసుకున్నాను. ఎప్పుడైనా సరే అలోవెరాని మనం తీసుకున్నప్పుడు ఒక గంట 2 గంటల పాటు వాటిని అలా వదిలేసేయాలి. ఎందుకంటే అడుగున ఒక ఎల్లో కలర్ జెల్ లాగా వస్తుందండి. అది మొక్కలకు అస్సలు మంచిది కాదు. మన స్కిన్ మీద పడినా కూడా మంచిది కాదు అనేసి నేను ఈ మధ్య చదివాను. కాబట్టి కంపల్సరిగా అడుగున ఉన్న పసుపు కలర్ది అయితే తీసేయండి. నేను దాన్ని తీసుకొచ్చేసి అడుగున ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలండి. ఒక్కటి మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం అలోవెరాది ముదురుదే తీసుకోండి, లేతదైతే తీసుకోకండి. ముదురు తీసుకోవడం వల్ల దీనిలో జెల్ ఎక్కువగా ఉంటుంది. ఈ జెల్లు మొక్కలకున్న రూట్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి
ముదురుగా ఉన్నది తీసుకోండి. మరి హార్డ్‌గా అడుగున ఉన్న కొమ్మలుంటాయి చూడండి, అవే అడుగున ఉన్న ఆకుల్ని తీసుకోండి. పైనే అయితే వద్దు. ఇలా అడుగున ఉన్నది ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసి పడేసేయండి. ఇదైతే అస్సలు వాడకండి. ఈ కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా దీన్ని బాగా నీట్‌గా కడిగేసుకోవాలి. మట్టిలో ఉంది కదండీ! మట్టిలో లేకపోయినా సరే మనము ఒక్కసారి అయితే కడిగేసుకుంటే మంచిది కదా! దీన్నైతే నీట్‌గా నేను వాటర్‌లో వేసి కడిగేసుకుంటున్నాను. కడిగిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా నీళ్ళలో వదిలేసామంటే దాంట్లో ఉన్న ఏమన్నా పసుపు కలర్ జెల్ ఉంటే కూడా అది నీళ్ళలోకి వచ్చేస్తుంది. కాబట్టి నీట్‌గా అయితే దీన్ని ఇలా కడిగేసుకుంటున్నాను. కడిగేసుకున్న తర్వాత దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకుంటున్నానండి. మీకు వీలైతే మాత్రం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫర్మెంటెడ్ కూడా చేసుకోవచ్చండి. ఫర్మెంటెడ్ ఏందంటే 1, 2 రోజులు వెయిట్ చేయాలి. ఇది ఇన్‌స్టంట్‌గా కాబట్టి వెంటనే వాడుకోవచ్చు. నీట్‌గా కడుక్కున్న తర్వాత దీనికి ఉన్న సైడ్ ఉన్న ముళ్ళు కూడా తీయనవసరం లేదు. వీటితో పాటు చిన్న చిన్న ముక్కలుగా మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల తొందరగా మిక్సీలో కూడా ఎటువంటి తొక్కలు కూడా లేకుండా చాలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. నేనైతే నాకు వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పైన ఉన్న స్కిన్ ఏం తీయనవసరం లేదండి. పైన ఉన్న తొక్క మాత్రం అస్సలు తీయకండి. దీన్నైతే చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ ఫర్టిలైజర్ అయితే నాకు ఒక 3-4 మొక్కలకి ఇవ్వొచ్చండి. మీరు ఇంకా ఎక్కువ మొక్కలకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇంకా ఇంకొన్ని ఎక్కువ తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మరియు వాటర్ అయితే అస్సలు వేయకండి. దీనిలో ఉన్న జెల్ మాత్రమే సరిపోతుంది. మీరు గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఎంత వాటరీగా వస్తుందంటే ఇది ఒక లిక్విడ్ లాగా వస్తుంది. కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. ప్రతిసారి నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తటి పేస్ట్ ఎందుకు అంటున్నానంటే వడకట్టుకునే పని లేకుండా ఉంటుందండి. మనకి ఎటువంటి శ్రమ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా చిన్నగా ఉన్నాయి అనుకుంటే మాత్రం కంపల్సరీగా వడకట్టుకోవాల్సి వస్తుంది. మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే మనం డైరెక్ట్ నీళ్ళలో కలిపేసుకొని వాడుకోవచ్చు అనమాట. వీలైనంత వరకు మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలుగా కానీ ఏం కనిపించట్లేదు. అదేవిధంగా వాటర్ కూడా పోయలేదు. కానీ ఎంత లూజ్గా వచ్చేసిందో చూస్తున్నారు కదా ఈ ఫర్టిలైజరు. దీన్నైతే క్వాంటిటీ చెప్పాలి అంటే మాత్రం 1 కప్పు ఈ అలోవెరా జెల్ వచ్చిందంటే 6 లీటర్ల వాటర్లో మనము కలుపుకోవాలండి. 1 కప్పుకి 6 లీటర్లు. నేను కప్పులో కూడా నేను వేసి చూపిస్తాను. అంటే ఒక బౌల్లో కూడా వేసి చూపిస్తాను. బౌల్ క్వాంటిటీ కూడా తెలియాలి కదా మీకు. అందుకనేసి ఒక బౌల్ తీసుకున్నాను కదా, ఆ బౌల్లో అయితే ఇది మొత్తం ఈ జెల్ మొత్తం వేసేసుకుంటున్నా. నాకైతే హాఫ్ బౌల్ వచ్చింది. సగం బౌల్ వచ్చింది కదా, సగం బౌల్కి నేను 3 లీటర్ల నీళ్ళలో డైల్యూట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బియ్యం కడిగే నీళ్ళున్నా కూడా డైల్యూట్ చేసుకోండి. లేదంటే నార్మల్ వాటర్లో కూడా డైల్యూట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్లోనే డైల్యూట్ చేసుకుంటున్నాను. హాఫ్ కప్ వచ్చేసి 3 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకోండి. అదే ఫుల్ కప్ వచ్చింది, గిన్నె నిండా వచ్చేసింది అనుకుంటే మాత్రం 6 లీటర్ల నీళ్ళలో డైల్యూట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఏం కాదండి. ఇదైతే వెరీ న్యాచురల్ ఫర్టిలైజర్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్లోకి మనం చేసుకున్న ఫర్టిలైజర్ మొత్తం ఇచ్చేసుకోవాలి. ఇది కంప్లీట్గా సాయంత్రం పూట మాత్రమే ఇవ్వండి. ఉదయం పూట అస్సలు ఇవ్వకండి. వర్షాలు ఉండి ఒక్కసారిగా పడుతున్నాయి కదా, వర్షాలు లేనప్పుడు మాత్రం ఇవ్వండి. ఇది వర్షాకాలం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫర్టిలైజర్. ఎందుకు అంటే వర్షాలు ఎక్కువ పడినా కూడా మొక్కలో ఉన్న బలమంతా, మట్టిలో ఉన్న బలమంతా పోయి మొక్కలు కూడా చాలా నీరసిస్తాయి కదా. ఒక్కసారిగా రిఫ్రెష్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీగా ఈ అలోవెరాని అయితే ఇవ్వాలండి. ఇది అన్ని రకాలుగా ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు ఈ అలోవెరా. పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది, మంచి రూటింగ్ హార్మోనింగ్గా పనిచేస్తుంది, మరియు గ్రోత్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది మొక్కలకి. ఇది ఓన్లీ గులాబీలనే కాదండి, అన్ని రకాల మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు. ఇలా వాటర్లో కలిపేసుకున్న తర్వాత మీకు వీలైతే ఒక 2-3 గంటల వరకు దీన్ని ఒక పక్కన పెట్టేసేయండి. మనం ఎట్లా ఈవినింగే ఫర్టిలైజర్ ఇస్తాం కదా, మార్నింగ్ టైంలో ఇలా మనం చేసి పెట్టేసామంటే మనం ఇచ్చిన అలోవెరా జెల్ మరియు వాటర్ మొత్తం కలిసిపోతుంది నీట్గా. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం ఫర్మెంట్ కూడా అయిపోతుంది కదా. మీకు వీలైతే మాత్రం ఇలా చేయండి. లేకపోతే ఒక 2-3 గంటలన్నా వదిలేసేయండి. దాన్ని అట్లా వదిలేసామంటే నీళ్ళు అది మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం మొక్కకి ఇచ్చుకోవాలండి. మొక్కకి ఇచ్చే ముందు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా మట్టిని లూజ్ చేసుకోవాలి అనేసి. మట్టిని ఎందుకు లూజ్ చేసుకోవాలంటేనండి, మనము ఇచ్చిన ఈ వాటరు డైరెక్ట్ మొక్క వేరుకు అందుతుంది. అదే మీరు మట్టిని కదిలీకుండా ఇచ్చేసారంటే ఆ నీళ్లు పైనే ఉండిపోతాయి. చాలా టైం పడుతుంది వేరుకు అందడానికి. ఇప్పుడు చూడండి నేను వాటర్ ఇవ్వంగానే మట్టి అయితే సెకండ్స్లోనే పీల్చేసుకుంటుందండి. నా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలు అంతే అనమాట. ఏదైనా సరే వాటర్ ఇట్లా ఇవ్వంగానే సెకండ్స్లోనే పీల్చేసుకుంటాయి, ఎంత మంచి మట్టి. కాబట్టి మీరు లూజ్ చేయండి, ఎప్పటికప్పుడు లూజ్ చేసి ఇవ్వడం వలన డైరెక్ట్ వేరుకు అనేది ఈ ఫర్టిలైజర్ అందుతుంది. ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఇదే ఫర్టిలైజర్ మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకైతే ఇచ్చేసుకుంటున్నాను. గులాబీలనే కాదు, మందారాలు, చామంతులు, మల్లెపూలు, అన్ని రకాల పూల మొక్కలకండి. ఇది వచ్చేసి మందార మొక్కకి, దీనికి కూడా ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా
అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. పూల మొక్కలకి అండ్ పండ్ల మొక్కలు కూడా ఇచ్చేసుకోవచ్చండి. ఇది మంచి రూటింగ్ హార్మోనింగ్ ఫర్టిలైజర్ కాబట్టి, అంటే వేరుకి ఏమన్నా ఫంగస్ ఉన్నా సరే కంపల్సరీగా కంట్రోల్ అయిపోతుందండి. 100% రిజల్ట్ ఉంటుంది ఈ ఫర్టిలైజర్. ఇంకొకటి, ఇది మన గార్డెన్‌లో ఎప్పుడు పూసే పూల మొక్క అండి. దీనికి కూడా ఇచ్చేసుకుంటున్నాను. నిత్యం ఈ చెట్టుకైతే పువ్వులు ఉంటూనే ఉంటాయి. ఎక్కువగా పూలు పూస్తాయన్నమాట. దీనికి కూడా ఈ ఫర్టిలైజర్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేసి మీకు వీలైతే 15 రోజులకు ఒక్కసారి ఇవ్వడానికి ట్రై చేయండి. మంచి రూటింగ్ హార్మోనిక్ ఫర్టిలైజర్ అని చెప్తున్నా కదండి. ముఖ్యంగా గులాబీ మొక్కలకైతే ఈ ఫర్టిలైజర్ ఇవ్వాల్సిందే. ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే మనము మొక్క తీసుకోకపోవడము, అదేవిధంగా దాంట్లో నుంచి ఎటువంటి రిజల్ట్ రాకపోవడం కానీ ఉంటే ఈ ఫర్టిలైజర్ ఒక్కసారి ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వండి. ఒక్కసారిగా మొత్తం సెట్ అయిపోతుంది. మొక్క కూడా రిఫ్రెష్ అయిపోతుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.